హాయ్ అండి అందరికీ. నేనైతే పాలపూరి ట్రై చేశాను. హౌ ఇట్ గోస్ చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైదా పిండి ఒక కప్పు, గోధుమ పిండి ఒక కప్పు తీసుకొని దాంట్లో నెయ్యి అండ్ సాల్ట్ కొంచెం రుచికి తగ్గట్టు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఆ పైన మరీ కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వితౌట్ వాటర్ అనమాట కలుపుకోవాలన్నమాట. దెన్ నెక్స్ట్ తర్వాత ఏంటంటే జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి. యాక్చువల్లీ నా దగ్గర కొబ్బరి అవైలబుల్ లేదు, సో నేను ఓన్లీ జీడిపప్పు అండ్ గసగసాలు మాత్రమే తీసుకున్నాను. అది పౌడర్ చేసుకోవాలన్నమాట. నేను తర్వాత పెనంలో పాలు పెట్టి పాలల్లో షుగర్ వేసి బాయిల్ అయిన తర్వాత ఆ మిశ్రమం అంతా వేసి ఉడికించాలి. అండ్ దాని తర్వాత పిండి కొంచెం నానిన తర్వాత మనమైతే మళ్ళీ ఒకసారి పిసుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్, మరీ చపాతీ అంత కాదు, మనం లైక్ ఎట్లా అంటే పోలీలు, సున్నుండలు అట్లా చేస్తాం. నాట్ సున్నుండలు, పోలీలు చేస్తాం కదా, అంత చిన్న చిన్న ఉండలు అనమాట. మరీ పెద్దగా అయినా సైజ్ వస్తే ఎక్కువ బాగోదన్నమాట. సో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. నేను ఎందుకు ఒకే హ్యాండ్ యూస్ చేస్తున్నాను అంటే నాకు వీడియో తీయడానికి ఎవరు లేరనమాట. సో నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో పిండి ఉండలు చేస్తూ ఉన్నానమాట. నెక్స్ట్ మీకు ఒక టిప్ చెప్తాను. దీంట్లో మనం పిండి నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్న దాన్ని వదలాలి. అప్పుడే మనకి ఏ వంట అయినా కొంచెం సాఫ్ట్గా రావాలంటే అప్పుడు బాగా వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత నేను ఉండలు చేసుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ దాన్ని ఒక చిన్నగా ఇప్పుడు ఇక్కడ కూడా ఒకదాన్ని పట్టుకొని చేస్తున్నా. సో అంత కెమెరా పక్కన పెట్టేసి చపాతీ ఉద్దేశంగా చూపిస్తున్నాను. ఇక్కడ అది ఇట్టుకొని నేను ఎందుకు స్టిక్స్తో హోల్స్ చేసుకుంటున్నానంటే అక్కడ మీకు అలా హోల్స్ చేస్తే పూరి అనేది పొంగదనమాట. లైక్ మనం పూరి వేసుకుంటే పొంగుతుంది కదా, అట్లా పొంగకుండా ఉంటే బాగుంటుంది, పొరలు రాకుండా. సో అందుకు హోల్స్ పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఆయిల్ ఆల్రెడీ నేను హీట్ చేసి పెట్టాను కాబట్టి ఆయిల్లో వేసిన కొంచెం ఎర్రగానే కాలాలి, ఎందుకంటే అప్పుడే క్రిస్పీగా ఉంటుంది మనకి పాలల్లో వేసిన కూడా పాలపూరి. సో నెక్స్ట్ తర్వాత అలానే పూరీని ఆయిల్లో ఫ్రై చేసుకొని నెక్స్ట్ దాంట్లో కారంలో వేసుకొని చేసుకోవాలి. నేను మధ్యలో మా అమ్మ వచ్చి హెల్ప్ చేసింది. నేను పూరీలు కాలుస్తుంటే మా అమ్మ వచ్చి దాంట్లో చేయడం. ఇంతే ప్రాసెస్, ఇంకా అంతే. టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి మీరు ఇంట్లో. ఎలా అనిపించింది మనకి నా రెసిపీ కామెంట్లో చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.